హలో, వెల్కమ్ టు ద జనీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజిని ఆంటీనండి. సో ఫ్రెండ్స్, ఇవి కింగ్ ఫిష్ మొక్కలండి. సో ఈ మొక్కల్ని ఇట్లా చేపించి వైజాగ్ నుంచి ఐస్లో పెట్టి పంపించారు. ఇవి సగం మాత్రమే ఇంకా ఉన్నాయి. 2.5 kg అంట ఇది. సో దీన్ని ఇప్పుడు మనం కొన్ని కూర చేసుకుందాం. ఇంకా ఉన్నాయి, ఇంకా డీప్లో పెట్టాను నేను, కవర్లో పెట్టి. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి మాత్రం కొన్ని కూర, కొన్ని ఫ్రై చేస్తాను నేను. సో వీటిని క్లీన్ చేసుకుందాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ ఆకురాయి పెట్టుకున్నాను. ఈ ఆకురాయితో ఇట్లా పెట్టి రుద్దుకుంటే చక్కగా దీని మీద స్కిన్ అంతా కొంచెం ఇది అవుతుంది. దీన్ని ఉప్పేసి మళ్ళీ పసుపేసి మజ్జిగేసి కడిగి అప్పుడు నేను కూర చేస్తాను. మళ్ళీ మీకు చూపిస్తానండి. క్లీన్ చేశాను, చెప్పాను కదా. ఆకురాయితో ఒక్కొక్క పీసు తీసుకుని రుద్ది ఉప్పేసాను, పసుపేసాను, మజ్జిగ వేసాను. ఓకే, యువతల పీసులన్నీనేమో ఫ్రై చేస్తాను, ఈ పీసులేమో కూర చేస్తాను. 2 టైప్స్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ కూర కష్టమే, ఫ్రై కష్టమే ఏది, కనుక 2 సార్లు చేసుకుంటాను. ఇంకా ఉన్నాయి అవి తర్వాత మండే ఆర్ ట్యూస్డే చేస్తాను. ఇవైతే ఇప్పుడు చేస్తానండి, కూర చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను 2 ఉల్లిగడ్డలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. దీన్ని నేను గ్రైండర్ పెడతాను, చిన్నగా చేసేస్తున్నాను. దీన్ని పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చేప ముక్కల్లో సరిపడినంత కారం వేస్తున్నాను. కొన్నే కదండి, సెగ్రిగేట్ చేసాం కదా. సో 2.5 స్పూన్లు ఓకే కారం వేసాను. రాక్ సాల్ట్ ఈ చిన్న స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తున్నాను. అట్లాగే మన ఆయిల్ చెప్పాను కదండి, నువ్వుల నూనె లేకపోతే పల్లి నూనె అని. ఇది నువ్వుల నూనె. సో దీంతో 1 పావు దీంట్లో వేస్తున్నాను. ఓకే, ఇవి వేసి శుభ్రంగా కలుపుదాం. ఇప్పుడు మట్టి కుండ పెట్టాను నేను అన్నీ మట్టి కుండతోనే వండుతాను కదా. సో ఈ గంటతోటి ఆల్రెడీ మనము కొంచెం నూనె వేసి ఉంచాం కదండి దాంట్లో చేపల్లో, కనుక దీంతో ఒక 2 వేస్తున్నా. చిన్న పావు చూడండి, ఇటువరకు పెద్దది పెట్టేసి నూనె ఎక్కువైపోయేది, అందుకని మార్చేసాను, చిన్నది పెట్టాను. ఇప్పుడు చూడండి, మనము కొంచెం చింతపండు తీసుకున్నాను నేను, దీన్ని పిసికి ఇందులో వేసుకున్నాను. అట్లాగే చిన్న పచ్చిమిరకాయలు, కరివేపాకు తీసుకున్నాను. ఇక్కడ మనకి ఉల్లిగడ్డని ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఈ పేస్ట్ని దీంట్లో వేసేద్దాం. కాగింది చూడండి ఉల్లిగడ్డ. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఉల్లిగడ్డ వేగటానికి కాస్త నూనె ఎక్కువగా కావాలి. ఉల్లిగడ్డ పచ్చి వాసన పోయే వరకు మనం వేయించుకోవాలి. సో దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సో కాస్త కరివేపాకు, ఇంకా కొంచెం పసుపు, ఇంకా కొంచెము పసుపు వేస్తున్నాను చూడండి. ఎందుకంటే కారంలో పసుపు లేదు, ఇది మన గార్డెన్ నుంచి వచ్చిన పసుపే, పచ్చిమిరకాయలు మనయ్యే. సో దీన్ని ఇట్లా వేయిస్తున్నాను చూడండి. మంచిగా వేగాలి, అంటే నూనె తేలాలి, మంచిగా వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నూనె అంటే ఉల్లిగడ్డ వేగిందంటాకి మనకి ఇట్లా సపరేట్ అవుతుంది. ప్లస్ ఇట్లా మెరుస్తూ ఉంటుందండి చుట్టూ పొంగినట్టుగా. అదిగో చూడండి ఆయిల్ చుట్టూ, ఇప్పుడు అంటుకోదు చూడండి ఎట్లా వచ్చేస్తుందో. ఇప్పుడు మనకి ఉల్లిగడ్డ వేగినట్టు, అంటే పచ్చి వాసన పోతుంది. పచ్చి వాసన పోకపోతే కూరలా ఉంటుందండి. ఇదే మనకి చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇది మట్టుకుంట కదా, ఇది చూడండి, ఈ మట్టుకుంట కదా, కొంచెం నేను చింతపులుసు బాయిల్ చేసింది దీంట్లో పోస్తున్నా, అంటే కుండ పగిలిపోకుండా ఉంటాకే.
మట్టి గిన్నె పగిలిపోకుండా ఉండటానికి. సో మనకు సరిపడినంత దీన్ని బాయిల్ అవనిద్దాం, కొంచెం సేపు బాయిల్ అవనిద్దాం. చూడండి ఇప్పుడు బాయిల్ అవుతుంది కదా. బాయిల్ అవుతుంది దాంట్లో ఇది మనం కలిపి పెట్టుకున్న ముక్కలో ఒక్కోటి వేసేసుకుందాం. అన్నీ వేసుకుని మునిగే వరకు గిన్నెని ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. సో కాస్త ఉడకనిద్దాం. టెన్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోద్దండి. ఇది ఆల్రెడీ వాటర్ బాయిల్ అయింది కదా. ముక్క చెదరకుండా ఉండాలంటే మనం 2 గుడ్డ పెట్టుకుని చుట్టూ తిప్పుకోవచ్చు. ఎట్లా అంటే అడుగున అంటు కట్టకుండా ఉంటుంది. సో బాయిల్ చేద్దాం మూత పెట్టేసి. కాస్త జీరా పౌడరు, దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా పొడి. సో వీటిలో కొంచెం ఆయిల్ పోసుకుందాం. దీంట్లో నేను కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నా. సో ఆల్రెడీ చింతపండు వేసాను కదా, అలాగే కొంచెం కొబ్బరి, ఇందులో గసాలా పౌడరు, ధనియాలు, జీలకర్ర అన్నీ, గరం మసాలా. సో ఇది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేస్తా, కలుపుతా. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో నేను కొత్తిమీర వేసాను. ఆల్రెడీ మన కూర రెడీ అయిపోయింది చూడండి. సో మన కూర రెడీ అయిపోయిందండి. ఇది మెత్తగా మట్టిగుండు కనుక కొంచెం ఇంకిపోతుంది. ఇది చిన్న చేప అప్పుడేమో వంజరం అంటారంట, పెద్ద అయితేనేమో కోనము లేక కింగ్ ఫిషర్ అంటారట. ఇది చక్కగా 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు. మనకి ఈ చేప 2.5 కేజీలు. 2.5 కేజీలు. ఇది కొంచెం సగము, ఇంకా ఇంత ఉంది. దీంట్లో ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రైకి పెట్టుకున్నాను. మరి ఎట్లా ఉంది నా కూర? నీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరల కలుద్దాము. ఇది చాలా రుచి ఉంటుంది అంటున్నారు. అరుదుగా దొరికే చేప మనకు దొరకదు కనుక అక్కడి నుంచి అయినా తెప్పించుకుని మనం వండాలి. నా కాంబినేషన్ చూసారా? మట్టి కుండలో ఎవ్రీడే ఇదే ప్రాసెస్ అండి నాకు. కనుక అటు నవారా రైసు, నవారా కాదండి, ఆర్గానిక్ రైసు, కుజీ పటాలియా, నవారా ఎర్రగా ఉంటుంది. ఇది కాంబినేషను. సో నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయమండి. అప్పుడప్పుడు దొరికే మనకి ఈ చేపలు ఎట్లా తింటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందామండి. ఇది సముద్రం చేప మనకు దొరకదు కదా, అందుకనే వైజాగ్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ ఈ వాచ్ చేసి. ఫ్రెండ్స్, కోనం గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇందాక ఎంత సూప్ ఉందో చూడండి, ఇప్పుడు ఎట్లా అయిపోయిందో. ఈ గ్రేవీ వేసుకుని ఒక ముక్క వేసి తింటే భలే మస్తుగా ఉంటుందండి. చూసేద్దామా?